హాయ్, వెల్కమ్ టు కాఫీ విత్ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ మంత్ ఒక అర్జెంట్ పని మీద పుత్తూరుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. వ్యూ చూడండి ఎలా ఉందో. చాలామందికి సన్సెట్స్, నైట్ డ్రైవ్స్ ఇష్టం, కానీ ఎర్లీ మార్నింగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ మేము ఒక 5 o'clock అలా బయలుదేరాము. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. డ్రైవ్ చేసే వాళ్ళకు ఉంటుంది కష్టం. నీకేంటి, పక్కన కూర్చొని నీ ఫేవరెట్ సాంగ్స్ వింటూ హ్యాపీగానే వస్తూ ఉంటాడు మా హస్బెండ్. ఆ రోజు వర్క్ అంతా ఫినిష్ అయిపోయి ఈవినింగ్ 7 o'clock వరకు మేము లంచ్ చేయలేదు. 7 అయిపోయింది కదా, మళ్ళీ స్నాక్స్ ఎందుకు, డైరెక్ట్గా డిన్నర్ చేద్దామని ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ నా ఫేవరెట్ పుత్తూరులో, ప్యూర్ ఫుడ్ అని. ఇక్కడ స్టార్టర్స్ బాగుంటాయి అండ్ బిర్యానీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. చాలా లేట్ అయిపోయింది కదా, ఫుల్ ఆకలి. చికెన్ లాలీపాప్, ఇంకా చికెన్ మెజెస్టిక్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలా కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. లోకేష్కి స్పైసీగా కాకుండా కొంచెం బ్లాండ్గా చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటివి అయితే కొంచెం ఇష్టం. అందుకని ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాడు, తనకు బాగా నచ్చి. ఇంకా చికెన్ తందూరి కూడా తనకి ఇష్టమని అది ఆర్డర్ చేశాడు. చాలా బాగున్నాయి స్టార్టర్స్ అన్నీ. ఫుడ్ కోసం వెయిట్ చేసే టైంలో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం. అక్కడ ఖుషి అండ్ నందా వాళ్ళ కజిన్ తను ఉంది చూడండి, ఇది నందాని ఎత్తుకొని. డిన్నర్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు తిరుపతి. మా ఖుషి అండ్ నందా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, కానీ ఇద్దరు చిన్నపిల్లలు కావడం వల్ల టాయ్స్ కోసం కొట్టుకుంటారు. ఈ వీడియో ఇంతకు ముందు వీకే మేము వెళ్ళున్నాం అనమాట తిరుపతికి ఖుషితో. కొన్ని రోజులు టైం స్పెండ్ చేద్దామని చెప్పి అప్పుడు తీసిన వీడియో. తర్వాత మళ్ళీ అర్జెంటుగా పని ఉండి పుత్తూరుకి రావాల్సి వచ్చింది నెక్స్ట్ వీకే. ఇంకా తిరుపతికి వచ్చినప్పుడంతా ఖుషితో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం, తనని బయటికి తీసుకెళ్ళి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కానీ బయలుదేరి అలా ఖాళీగానే ఉన్నామని సైట్ దగ్గరికి వెళ్ళి ఉన్నాము. వీడియో సరిగా తీయలేదు, కానీ జస్ట్ అలా క్యాప్చర్ చేయడానికి అని తీసాను. చాలా పీస్ఫుల్గా ఉంది, మొత్తం గ్రీనరీ. పక్కనైతే వాటర్ దూకుతూ ఉంది. ఖుషికి అక్కడ చూడండి, ఖుషి అక్కడ ఫుల్ ఎగురుతూ ఉంది. అక్కడ వాటర్ కనిపిస్తుందని మమ్మీ అక్కడ వాటర్ ఉంది, వాటర్ అని, తనకు వాటర్ అంటే చాలా ఇష్టం. అక్కడ వాటర్ దూకుతుంటే అక్కడికి వెళ్దామని చూపిస్తూ ఉంది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. ఎంత సిటీ లైఫ్ ఉన్నా ఇలా పీస్ఫుల్గా గ్రీనరీ చూస్తూ ఉంటే ఆనందమే వేరు. ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఆయన ఇంకెంత హ్యాపీగా ఉంటారో కదా పక్కన అని వాళ్ళని చూస్తూ అనుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడ నుండి కొంచెం డిస్టెన్స్లో డాడీ వాళ్ళ సైడ్ దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ అక్క తమ్ముడు చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారో. మా ఖుషికి చిన్న ఏజ్ అయినా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అనే చెప్పాలి. ఖుషికి కూడా ఉంది తన పేరెంట్స్ లవ్ అండ్ అఫెక్షన్ నా మీదే ఎక్కువ ఉండాలని, కానీ తన ప్లేస్లో తన తమ్ముడిని చూసుకుంటున్నాడని తెలిసినా కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది. బాబు చిన్న బాబు కదమ్మా అంటే. వాళ్ళలా ఆడుకుంటూ ఉంటే నేను వీడియో తీస్తూ గ్యాలరీ ఓపెన్ చేస్తే మా ఖుషి ఈవినింగ్ ర్యాండమ్గా ఒక ఫోటో తీసింది, సుబ్రహ్మణ్య స్వామిది బుక్లో ఏదో ఉంటే. తర్వాత నాకు గుర్తొచ్చింది, ఎలాగో 3rd గుండు కొట్టాలి ఖుషికి, సుబ్రహ్మణ్య స్వామి తీర్థానికి ఇవ్వాలి. పనిలో పని అది వీకెండే కదా అని మా ఇంట్లో అందరికీ చెప్పి తిరుతనికి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిన రోజు చాలా హాట్గా ఉన్నింది వెదరు. మీరు తిరుత్తణిలో మీ పిల్లలకు పుండు కొట్టాలనుకుంటే ఆ టెంపుల్ రోడ్ ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ పార్కింగ్కి వెళ్లకుండా అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళారంటే తలనీలాలు సమర్పించడానికని సపరేట్గా ఒక సత్రం లాంటిది కట్టారు. అక్కడికి వెళ్ళి బ్లేడ్ పక్కన తీసుకుని మా పాప గుండు చేయించడానికి కూర్చున్నాము. బాగా ఏడుస్తుందేమో అనుకున్నాం. తిరుమలలో కూడా హాఫ్ గుండు బాగానే కుట్టించుకునింది, మిగతా హాఫ్ గుండు బాగా ఏడ్చింది. ఈసారి మాత్రం వాళ్ళ డాడీ నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను కామ్గా కొట్టుకో అంటే ఏడవకుండా కామ్గా కూర్చొని కొట్టించేసుకునింది. మేమే షాక్ అయ్యాము, అసలు ఏడుస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఒక్కసారి కూడా ఏడవలేదు. వాళ్ళ తాత గుండు కొట్టే స్టార్టింగ్లో హరోహర అనమ్మంటే హరోహర అనేసి మొత్తం గుండు కొట్టించుకునింది. మా నాన్న మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కార్లో బకెట్ కూడా పెట్టుకుని అంటే ఎందుకు అక్కడ వాష్రూమ్స్
ఉంటాయి కదా అనుకున్నాము. అక్కడ వాష్రూమ్స్ అంత నీట్గా ఉండవు కదా. కార్ పక్కనే బకెట్లో వాటర్ తీసుకొచ్చి జస్ట్ మగ్గుతో అలా నీళ్లు పోసేసి కడిగేసి డ్రెస్ మార్చేసాము. చాలామంది పేరెంట్స్ అక్కడ బాత్రూమ్ దగ్గర రష్ ఎక్కువ ఇబ్బంది పడుతూ మా దగ్గరకు వచ్చి బకెట్ ఎక్కడన్నా అమ్ముతున్నారా, మీరు ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు. అందుకే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పాను. దర్శనం చాలా బాగా అయింది. మా గుండు బాబుది ఫోటో యాడ్ చేశాను చూడండి. ఇంకా రిటర్న్ అయిపోయాం తిరుపతికి. దారిలో PS4 దగ్గర లంచ్ కని ఆపాము. మా తిరుపతిలో ఉండే వాళ్ళకైతే చాలామందికి PS4 ఫేవరెట్ రెస్టారెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే బెస్ట్ వెజ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే నాకైతే PS4. మా గుండు చల్లగా ఉండాలని వాళ్ళ తాత గంధం రాయిపించాడు. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చే లోపల మా ఇద్దరు పిల్లలు అతి మామూలుగా లేదు. వాడు విండండి. ఈలోపు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. ఫస్ట్ మా నాన్న ఆర్డర్ చేసిన మీల్స్ అయితే వచ్చింది. ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి మా నాన్నతో రెస్టారెంట్కి వెళ్తే నేను ఆర్డర్ చేసే ఫుడ్ కన్నా మా నాన్న ఆర్డర్ చేసే ఫుడ్డే బాగా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ర్యాండమ్గా ఆర్డర్ చేసినా ఎందుకో అదే టేస్టీగా ఉంటుంది నేను ఆర్డర్ చేసే ఐటెం కంటే. ప్లేట్ ఎక్స్చేంజ్ చేసి తినేస్తూ ఉంటాను. ఇది సౌత్ ఇండియన్ థాలీ. ఇంకా నేను మష్రూమ్ మెజెస్టిక్ ఆర్డర్ చేశాను. అదైతే ఒక్కసారైనా మస్ట్ ట్రై. చాలా బాగుంది. స్టార్టర్స్లో PS4లో ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ బిర్యానీ ఇలాంటివి ఆర్డర్ చేస్తున్నాము. తర్వాత ఇంటికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోటో అయితే తిరుపతి గంగమ్మ జాతరలో తీసుకునింది. చాలా బాగుందని ఇక్కడ యాడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.